హైదరాబాద్ సిటీ. దీన్ని కాపాడడానికి రామ్ పరశురామ్, ఎస్పీ పరశురామ్. అది ఎస్పీ డ్రెస్ కాదు. ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా పోలీస్ పోలీస్ పోలీసేరా. రాయ్ నువ్వు వేసుకుంటే కానిస్టేబుల్ డ్రెస్ దొరికే వరకు బొక్కలు వేసి బొక్కులు చేస్తారు. అయినా ఈ డ్రెస్ వేసి తింటే ఏమనుకుంటున్నారు నువ్వు? గంటకు అద్దె 50 రూపాయలు. రాయ్ అరగంట చాలురా వారానికి సరిపడా సంపాదించడానికి. వస్తా. పట్టుకుందామంటే హెల్మెట్ పెట్టుకున్నాడు కనబడ్డు, ట్రిబుల్స్ ఎక్కినోడు కనబడ్డు. వాట్ ఇస్ దిస్? కమాన్ కమాన్ స్టాప్ స్టాప్. సార్ సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. సీ బుక్ ఉంది, లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది. కట్ట 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 కట్ట. నువ్వు చెప్పేది నీ విన్ను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడగండి సార్. టెన్నిస్ ఎంతమంది ఆడతారా? 2. చెస్ 2. సూర్యచంద్రులు ఎంతమంది? 2. సంసారంలో ఎంతమంది ఉంటారు? 2. వాళ్లకు 2. మేమిద్దరం సార్, మాకిద్దరం. బండికి ఎన్ని టైర్లు ఉండాలరా? 2. బైక్ మీద ఎంతమంది ఉండాలరా? 2. రెండో వాడేడ్రా? కమాన్ 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 స్పీక్ అవుట్ అయితే. కమాన్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్. కమాన్ స్పీక్. దిగు దిగు. కత్తులు కట్టాలి ఎవరున్నాయా? లేవు సార్. రాయ్ నువ్వు లేవు అని చెప్తే నమ్మడానికి నేను అద్దె బట్టలు వేసుకున్న పోలీస్ అనుకున్నావా? పోలీస్, ట్రాఫిక్ పోలీస్. నేనే మొత్తం వెతుకుతా. వెతుక్కోండి. ఏమి వెళ్ళిపో. ఇది నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీ మీద ఫైన్ రాయాల్సి వస్తుంది. పో వెళ్ళిపో. పీపీ తెప్పించకండి. రామ్ పరశురామ్. 1 2 3. 50 నీకు, 450 నాకు. గంటకు 500. పాత బట్టలు ఉతికి ఆరేసి ఇత్రి చేస్తే 10 రూపాయలు రావట్లేదు. ఇంకో గంట ఉండొచ్చుగా. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆరటపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. రామ్ పరశురామ్ అతిగా ఆశపడడు, పర్సు కనబడితే వదలడు. ఎవరిలోనో చెప్పుండ్రి. నాది బాబు. నా సారు నాది బాబు. నా ఆడితే సారు నాదని చెప్తుంటే ఆడితే సారు ఆడిదే బాబు. ఎన్నారు సార్? నా సార్ కాదు, నాది బాబు. దీని మీదే బతుకుతున్నా. దయచేసి నా పొట్ట కొట్టకండి. దీన్ని నా నుంచి దూరం చేయకండి. సచ్చి మీ కడుపును పుడతాను. సార్ నిజం నా ఎందుకు తెలుసు సార్? నా నుంచి దూరం చేస్తే నేను బ్రతకగలను, కానీ నా నుంచి దూరం చేస్తే నా ఎందుకు బ్రతకలేదు సార్. బ్రతకలేదు. ఇవాళ రేపు ఒక మొగోని కోసం 2 ఆడోళ్ళు నా భర్త అంటే నా భర్త అని కొట్టుకోవడం చూసిన. బిడ్డల కోసం నా బిడ్డ అంటే నా బిడ్డ అని తన్నుకోవడం కూడా చూసినా గాని ఇదేందిరా? ఒక ఎద్దును పట్టుకొని నాదంటే నాది, నాదంటే నాదని తన్నుకొని వస్తురు. సార్ ఒక ఐడియా ఏమంటారా? తొందరగా చెప్పరాదు. అసలు మీరు ఎప్పుడైనా అక్బర్ బీర్బల్ కథలు చదివారా? నాకేం సంజైతలే. అదే సార్, 2 తల్లులు ఒక కొడుకు కదా. అలా డీల్ చేయండి. అయ్యా ఒక పెద్ద కసాయి కత్తి పట్టుకరా. దేనికయ్యా? ఈ ఎద్దుని సరిగ్గా సగానికి నరుకుతా. ముందు నీది, ఎనకవానిది. ఇన్నవా కథం. వద్దు బాబు. దీని చిన్నతనం నుండి బిడ్డనాగా సాకి దీని మీదే బతుకుతున్నా. దీన్ని చంపుతానంటే నన్ను చూడు. నేను బాబు ఆడికే ఇచ్చేయండి. నన్ను ఎట్టగైనా బతికేస్తాను. వద్దు సార్, దీన్నేమి చేయొద్దు. వీళ్ళ తాతని మా తాత రాజబాబు చూసుకునేవాడు. వీళ్ళ నాన్నని మా నాన్న బ్రహ్మానందం చూసుకునేవాడు. దీన్ని నేను చూసుకుంటున్నాను. తరతరాల బంధం సార్ మాది. సార్ దీన్ని ఆడికే ఇచ్చేయండి సార్. కానీ ఎప్పుడైనా నేను గుర్తొచ్చి ఏడుస్తే జస్ట్ కన్నీళ్లు తుడమని చెప్పండి సార్, చాలు. బీర్బల్ కథలో గిట్లా లేదు కదా. కథ మొత్తం మార్చేసిండ్రురా. నేనొప్ప. ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ సార్, పోలీస్ స్టేషన్ అనుకో లోపలికి వచ్చాను. ఇది పోలీస్ స్టేషన్ సార్. వామ్మా, అయితే నీకు మేము పోలీసు ఇళ్ళే కనిపిస్తాలేమో. మరి పోలీస్ స్టేషన్ లో పోలీసులు దొంగలు ఉండాలి కానీ ఎద్దులు దున్నపోతులు ఉన్నాయండి సార్. మరి అదొక అక్బర్ బీర్బల్ కథలే గాని నువ్వు ఈడ కూసో. ముందు వీళ్ళ ప్రాబ్లం ఖతం చేసి నీ తానకొస్తా. అలాగే సార్, అలాగే. నువ్వు అట్లా తిరుగున్నవేందిరా? లగ 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 లగ. అయ్యగారు లగలగలగలగ దండం పెట్టు. అయ్యగారు లగలగలగలగ కొత్త వస్త్రం కప్పుతారు. నా బ్యాగ్ కొట్టేసావు కదరా నీ అయ్యా. సారీ సార్. సారీ ఏంట్రా? నా షర్ట్లు పొడుగైతే అమ్మేశా,
అమ్మేసా అవును సార్ బాబు. రేయ్ బట్టలు లేక స్నానం కూడా చేయటం మానేశాను కదరా. బాత్రూమ్కి లగ. దాంట్లో నా ప్యాంట్లు, లగ. నా షర్ట్లు, నా సబ్బు, లగ. నా బ్రష్, నా పేస్ట్, నా బాబు, అయ్యో, ఏయ్, అమ్మో, రేయ్. నీకు దొరకను, అయ్యో, దొరకను, నీ సత్తు పడిగాను, అమ్మో, అమ్మ, అమ్మ, అయ్యా, దండం పెడతానయ్యా. అమ్మా, ఓరాడు. ఈ అసలు ఏం జరిగిందంటే ఎవరు నువ్వు? రామ్, పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద, మా బావ పియ్యే నంద. అయితే ఎవడికి? కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలా? మేనకోడలు అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మరత అర్థం కాలే, మొత్తం ఇప్పు చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా? ఓ పని చెయ్యి, ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా? ఇలా ఇప్పుడు గుర్తుపట్టరా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తా. కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచా. ఓకే. ఎలా? ఆగు. నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ వరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో ఒకటి చేయాలి. నాకు మీసాలు ఉన్నాయి కదా. అయితే చుక్కెట్టుకో. ఏయ్, నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేను. నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. ఏయ్! అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి, మహానుభావుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. ఏయ్, నువ్వా? నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా. నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్ కి వెళ్ళిపోతానే. రామ్, పరశురామ్. ఏయ్, ఇలా రా. ఏం నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి. అయ్యి బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పువేంట్రా? ఆకాశంలో విమానాలు, హైదరాబాద్ లో ఆటోలు ఆగవు సార్. పరిగెత్తా ఎక్క. ఏంటో అవును సార్, ఆటోలకు బ్రేక్లు ఎక్కడుంటాయి? ఓరు నీ అయ్యా, నీ కాళ్ళ దగ్గర చూసుకోరా బాబు. బ్రేకులు లేవు సార్. ఏంటే? అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ముందు బెంచ్ రూమ్ పోనీ, ఆ తర్వాత ఎటాలో చెప్తాను. పెద్ద బేరమే. ఈ నిమిషం డాబు ట్రై చేస్తున్నాను సార్. ఓ 5 నిమిషాలు ఉండు, లోపలికి వెళ్ళి వచ్చేస్తాను. ఐదు నిమిషాల క్రితమే ఆపాను, అది ఇప్పుడు ఆగుతుంది. ఏం తోలకూర అనేది? ఇంకో 5 నిమిషాలు ఉండు, ఇప్పుడు వస్తాను. ఓకే. ఏం ఫేస్ ఇదే ఇదే ఇదే. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడి. నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపించాయి. సార్ బిజీగా ఉన్నారంట సార్. నన్ను కలవకపోతే మీరు చాలా నష్టపోతారు సార్. ఆ ఫోన్ సెక్రటరీకి ఇవ్వండి. సార్. సెండ్ మీ. హే, ఓ, ఇది ఇది దీంట్లో ఏముందో తెలుసా? తెలుసండి. ఎంత ఉందో తెలుసా? అది తెరిచింది డబ్బులు ఎక్కడానికి కాదండి. దాంట్లో మీ అడ్రస్ దొరుకుతుందేమో చూశాను, కానీ దొరకలేదు. మరి ఎలా కనుక్కున్నావు? సిటీలో తిరుగుతున్న 4 FR బెంచ్ లో తెల్ల బెంచ్ మీదేనండి. తెలివైన వాడు. పర్వాలేదండి. అరే కూర్చో. థ్యాంక్ యూ సార్. అవును, ఏం చేస్తుంటావు నువ్వు? ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. మీరేమైనా ఉద్యోగం ఇస్తే చేసుకుంటాను. డ్రైవర్ ఉద్యోగం ఉంది. పర్లేదు సార్, చేస్తాను. కానీ నేను నీకు ఇవ్వను. వేరే ఏదైనా అడుగు. కొన్ని 500 ఇప్పించండి. ఓ నో 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 నో, సారీ, డబ్బులు నేను ఇవ్వను. కావాలంటే వేరే ఏదైనా హెల్ప్ అడుగు. వస్తానండి. ఏ జెంటిల్మ్యాన్, 1 minute.
ఏంట్రా వీడు పోయాయనుకున్న 25 లక్షలు సేఫ్ గా తెచ్చిస్తే ఆ ఆనందంలో ఏమడిగినా ఇచ్చేస్తాడనుకున్నావా? నో 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 నో. నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు. ఓ బాధ్యత గల భారతీయ పౌరుడిగా నీ కర్తవ్యాన్ని నెరవేర్చావు. దట్స్ ఆల్. పౌరుడి కర్తవ్యం ఇదే. హే, ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే జస్ట్ నాక్ మై డోర్. డబ్బు ఇవ్వలేదు, జాబ్ ఇవ్వలేదు, నాకు ది డోర్ అంట. ఎందుకో నాకడం. సీమ్స్ టు బి ఇంటెలిజెంటా? మీ అంత కాదులేండి. లేకపోతే నీలాంటి వాళ్ళని పెట్టుకుని కంపెనీ ఎలా రన్ చేస్తాం? నిజమే మరి. లాకర్ లో పెట్టు. ఇలాంటి విచిత్రమైన మనుషులు కూడా ఉంటారు అన్నమాట ఈ సిటీలో. ఇక్కడ ఆటోనా లేదయా? ఎప్పుడు వెళ్ళిపోయింది సార్. డబ్బులు కూడా ఇవ్వలేదు కదా అడిగి నేను. అందులో మీ సామాన్లు ఏమైనా ఉన్నాయా? బ్యాగ్ ఉంది. అయితే వాడికి ఇంకా డబ్బులు ఎందుకు సార్? ఓరు బాబోయ్, నా బ్యాగు. పంట పండింది. ఎవరు ఏం కావాలి? 4 పర్సలా? నాకు 4 ఏబులున్నాయా? ఆ రోజు నా బట్టల పర్సు ఎత్తుపోయింది నువ్వే కదా దొంగదవా? ఎడుతావా? ఈ సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు. నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా? కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు. వాడు నా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. చూపించావు. ఎందుకు? నేను మంచోని కాబట్టి చూపించాను. వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడి. ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడేనా నా తమ్ముడిని నమ్ముతావా? మంచి వాడేనా నన్ను నమ్ముతావా? నన్ను ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకెదవ సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో, సమోసా తింటావా అమ్మా? తిను. ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతా ఉంటే మోసం చేసేసాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. నో ప్లీజ్, కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగల్లోని కాదు సార్. కొద్ది క్లారిటీగా క్లియర్ గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఛీ, ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ అంటే తమ్ముడు. ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం అంటే నేను అన్నయ్య. మీరెంత తెలివిగల్లో. ఆ తర్వాత గొలుసుంగరాలు కూడా తీమన్నాడా? నీకెలా తెలుసు? ఎంతైనా నా తమ్ముడు కదా. ఎండా వాన ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తున్నాను. వెళ్తుంటే ఇంత చేసా నాకేంటమ్మా అన్నాడా తమ్ముడు? ఓహో అన్నాడా? నువ్వేం చేసా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు. ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయిపోయి శ్వేత, అది ఇలా ఇవ్వా. ఏది మాయా? ఆనపకాయ కూర. ఓ, సొరకాయ కూర. ఓహో, దీనికి కూడా 2 పేర్లున్నాయా? అది కాదు బావా, మన శ్వేత బయట పేరు మార్చుకుంది. పేరేంటో తెలుసా? సోనాలి బిందె. ఆనపకాయలాగా శ్వేత, సొరకాయలాగా సోనాలి అన్నమాట. బావా, నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. మన శ్వేత సిగరెట్లు కాల్చేస్తాను తెలుసా? నన్ను అగ్గిపెట్టి కూడా అడిగింది. నువ్వు ఇచ్చావా? ఇచ్చాను. అంటే నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు అన్నమాట. అది కాదు బావా, నాకు అసలు. ఇదిగో, అది నా కూతురు, నా ప్రాణం, నా బంగారం. దాని గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వడం గానీ ఏడిపించడం గానీ చేస్తే చంపేస్తా. ఏంటి తిను. నువ్వు మధ్యాహ్నం నాకు కనిపించలా? నీ పేరు సోనాలి అని చెప్పలా? నన్ను అగ్గిపెట్టి అడగలా? డాడీకి చెప్పనా? చెప్తా. నమస్తే సార్. నమస్తే. ఏంటిది? ఇన్విటేషన్. భోజనాల టైం చెప్తే సరిపోద్ది. ఇది ఆ టైప్ ఇన్విటేషన్ కాదు, ఫంక్షన్. ఇటువంటి వాటికి మేము రాంగా. అందుకే మిమ్మల్ని విలువట్లేగా. కేవీఆర్ గారికి ఇవ్వండి. మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, మీకే తెలియకుండా. నేను జనరల్ గా తక్కువ మాట్లాడతాను, నీలాంటి వాళ్ళు తగిలితే తప్ప. హలో, ఇది కూడా సార్కి ఇవ్వండి. నేను ఇస్తానులే, మీరు వెళ్ళండి. అది ఇస్తే అని మమ్మల్ని పిలుస్తారు. అప్పటిదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇతను ఏ టైపు అర్థం కావట్లా. బావా,
ఏంట్రా నాతో ఏమైనా పనుందా బొగ్గతో వస్తున్నావు? నీతో పని ఉంటే నేను ఎందుకు అడుగుతాను? అక్కన అడుగుతాను గాని వాళ్ళు ఎవరో వచ్చారు, ఇది నీకు ఇమ్మన్నారు. ఏంటిది? ఆ? ఎవడాడు ఉన్నాడా వెళ్ళిపోయాడా? నేను వెళ్ళిపోమన్నాను, వాళ్ళే ఉంటానన్నారు. పిలు 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 అండి. వాళ్ళు చెప్పారు, వాళ్ళు లేట్ చేస్తే నువ్వు పిలుస్తావని. రండి. నమస్తే సార్. నువ్వు గుర్తుపట్టలేదు సార్? సార్ నేనే సార్. 6 సంవత్సరాల క్రితం మీ ఆఫీసులో 25,000 దొంగతనం చేసిన అబ్బాయిని సార్. ఆ రోజు మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు సార్. ఆఫీసులో అడ్వాన్స్ అడిగితే ఇవ్వలేదు. మిమ్మల్ని అడిగే ధైర్యం నాకు లేదు, అందుకే దొంగతనం చేశాను. కానీ మా అమ్మని బతికించుకోలేకపోయాను సార్. నా మొహం మీకు చూపించలేక ఈ ఊరేది దూరంగా పారిపోయిన నేను ఆ డబ్బుతో మీ పేరు మీద వ్యాపారం చేశాను సార్. బాగా సంపాదించాను సార్. ఇవాళ మా అమ్మ పుట్టినరోజు సార్. అందుకే మీ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి వికలాంగులకు సైకిల్ దానం చేయాలని ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను సార్. మీరు తప్పకుండా రావాలి సార్. నువ్వు చెప్పింది బానే ఉంది కానీ నాకు ఈ స్టేజ్లు స్పీచ్లు నచ్చవయ్యా. మనం చేస్తుంది మంచి పని సార్. టీవీ వాళ్ళు, పత్రిక వాళ్ళు అందరూ వస్తున్నారు సార్. ఈ దెబ్బతో మీ పేరు ఆంధ్రప్రదేశ్ అంతా మారుమవుతుంది సార్. నాకు కావాల్సింది కూడా అదే సార్. ఓకే నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ ఏయ్. వీళ్ళంతా మన ట్రస్ట్ మెంబర్ సార్. అన్న గవర్నర్ గారు వచ్చేసారు. ఒక్క నిమిషం సార్. చూసావా అభిమానం అంటే ఇది. నేను ఎప్పుడు అప్పుడు అభిమానం చూపించే రోజు రాదంటారా? అంటే నువ్వు కూడా నా డబ్బులు కొట్టేస్తావా? ఎరా ఆ, ఎవరన్నా మనల్ని పొగిడితే బాగుంటుంది కదా. అయితే నన్ను ఒకసారి పొగుడు బావా, ఎలా ఉంటుందో చెప్తాను. వద్దులే బావా, నాకు డౌట్ బావా. ఏంటి? వాళ్ళు ఎవరిలో సైకిళ్ళు ఇస్తే నువ్వు వాటిని పంచావు. ఇందులో నువ్వు చేసిన సేవ ఏముంది బావా? నీ ఫోటో పేపర్లో వేశారు. నువ్వు పంచితే వేస్తారా? రేయ్, అంతస్తున్న వాడిని అందలం ఎక్కించడం ఈ లోకానికి అలవాటు. వచ్చిన అవకాశం చేజిక్కించుకోవడం ఈ కేవీఆర్ అలవాటు. అయితే రేపు కూడా నీ ఫోటో పేపర్లో వేస్తారు బావా. అంటే ఇవాళ కూడా ఎవరో బొకే పట్టుకుని వచ్చారు, పంపేనా? పంపించు. ఆ. నమస్కారం సార్. రండి కూర్చోండి. చెప్పండి. ఏం లేదు సార్, మ్యూజియం సంరక్షణకి సంఘంలోని పెద్దలందరూ విరాళం ఇస్తున్నారు. నిన్న మీరు వికలాంగులకి సైకిళ్లు పంచిపెట్టడం చూశాం. మీలాంటి విశాల హృదయాల్ని కలుసుకుందామని వచ్చాం. మీరు కూడా ఎంతో కొంత. యాక్చువల్లీ నేను చాలా మంది. బుక్ ఇదిగో బావా, సేవ చెయ్యవా? థ్యాంక్ యూ సార్. ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. అక్క, పేపర్లో కేవీఆర్ బిల్డప్ చూసి ఏదో అనుకున్నాం. ముష్టి 5,000 ఇచ్చాడు. పైగా వాడినే చీఫ్ గెస్ట్ గా పిలవాలట. చీఫ్ గెస్ట్ కాదు, చీఫ్ గెస్ట్ గా సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వస్తున్నాను. ఇందాక ఎవరికో వెళ్ళాల్సిన చెక్ పొరపాటు మీకు వచ్చింది. అది తెలిసి కేవీఆర్ గా చాలా బాధపడ్డాను. ఈ ఎలక్షన్ మీకు ఇమ్మని చెప్పారు. ఆయన ఇచ్చిన చెక్ తిరిగి ఇచ్చేమన్నారు. కేవీఆర్ గారు 5 లక్షలు విరాళం ఇచ్చినట్టు టీవీ ఛానల్స్ కి, పేపర్స్ కి న్యూస్ మీరు ఇస్తారా? నన్ను ఇమ్మంటారా? మేము ఇస్తాం సార్, అది మా బాధ్యత. థ్యాంక్ యూ. ఏవీఆర్ పేరు మీద డొనేషన్ ఇచ్చావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవడైనా శత్రువుని పడగొట్టాలనుకుంటాడు, కానీ నువ్వేమో వాడిని ఆకాశానికి ఎత్తేస్తున్నావు. పబ్లిసిటీ కేవీఆర్ వీక్నెస్ సార్. ఒకరి బలహీనతతో ఆడుకోవడం బిజినెస్. మీకు చెప్పలేండి సార్ అది. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. మొత్తం కేవీఆర్ సంబంధించిన మ్యాటర్ నుంచి మిగిలిన అరెస్ట్ చేసేసి ఓకే సార్. ఆ తర్వాత 2 కాపీలు రెడీ చేయించండి. ఓకే? ఎవరండి కేవీఆర్? ఏ పేపర్ లో చూసినా, ఏ ఛానల్లో చూసినా, ఏ ఫంక్షన్ లో చూసినా ఇతనే కనబడుతున్నాడు. సీఎం గారు, ఇతను ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, రిజైన్ చేసి పెద్ద బిల్డర్ గా ఎదిగాడు. ఇప్పుడు అతను బిల్డప్ చూస్తుంటే ఏదో రోజు సొంత పార్టీ పెట్టిన ఆశ్చర్యపోకర్లేదు సార్. అతను సొంత పార్టీ పెట్టేలోపు మన పార్టీలో చేర్చుకుంటే మంచిది. అతని పాపులారిటీ మనకు పనికొస్తుంది. ఇదేంటి రాజకీయం అంటే?